అమ్మా, ఆకాశం డార్క్ అయ్యింది. మేఘాలు పెద్దగా వచ్చాయి. వాన పడుతుందా? పడుతుంది. కానీ వాన ఒక్కసారిగా పడదు. ముందు పైకి వెళ్తుంది. తర్వాత కిందకి వస్తుంది. అదే వాన స్టోరీ. నీరు పైకి ఎలా వెళ్తుందమ్మా? సన్ హాట్‌గా ఉంటుంది కదా! ఆ హీట్ నీటిని తాకితే నీరు వామ్ అవుతుంది. వామైతే? వామ్ అయితే నీటిలో కదలిక ఎక్కువ అవుతుంది. కదలిక ఎక్కువైతే నీరు లైట్‌గా అవుతుంది. లైట్ అయితే? లైట్ అయితే పైకి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. లైట్ అయితే నీరు పైకి ఎలా వెళ్తుంది? నీరు ఎయిర్‌లా మారుతుంది. ఎయిర్లానా? యెస్. ఎయిర్ లైట్‌గా ఉంటుంది కదా! అందుకే పైకి వెళ్తుంది. అలాగే నీరు కూడా ఎయిర్‌లా మారితే పైకి వెళ్తుంది. దాన్ని స్టీమ్ అంటాం. అంటే నీరు కనిపించకుండా పోతుందా? యెస్. కనిపించకుండా స్కైలోకి వెళ్తుంది. స్కై కోల్డ్గా ఉంటుంది కదా? యెస్. స్కై కోల్డ్. అప్పుడు స్టీమ్ ఏమవుతుంది? కోల్డ్ తగిలితే స్టీమ్ చల్లబడుతుంది. చల్లబడితే మళ్ళీ వాటర్‌గా మారుతుంది. ఆ వాటర్ చిన్న చిన్న డ్రాప్స్‌గా తయారవుతుంది. అంటే స్టీమ్ తిరిగి నీరవుతుందా? యెస్. ఆ స్మాల్ డ్రాప్స్ ఏమవుతాయి? స్మాల్ డ్రాప్స్ కలిసి బిగ్ డ్రాప్స్ అవుతాయి. బిగ్ డ్రాప్స్ అన్నీ కలిసి క్లౌడ్ అవుతాయి. అంటే క్లౌడ్లో వాటర్ ఉంటుంది. యెస్. క్లౌడ్ అంటే వాటర్‌తో నిండిన ప్లేస్. క్లౌడ్ ఎప్పుడు స్కైలోనే ఉంటుందా? నో. క్లౌడ్‌లో వాటర్ ఎక్కువ అయితే హెవీ అవుతుంది. హెవీ అయితే? హెవీ అయితే క్లౌడ్ ఆ వాటర్‌ని హోల్డ్ చేయలేక కిందకి వదిలేస్తుంది. ఇప్పుడు మ్యాజిక్ చూద్దామా? అమ్మా, వాటర్ కిందకి పడుతుంది. యెస్. క్లౌడ్ నుంచి వాటర్ కిందకి పడితే అదే రెయిన్. వావ్, స్కై నుంచి వాటర్ వస్తుంది. ఇది ఐస్ లాగా కదమ్మా? యెస్. ఐస్ బయట పెడితే మెల్ట్ అవుతుంది. అలాగే వాటర్ హాట్ అయితే స్టీమ్ అవుతుంది. కోల్డ్ అయితే మళ్ళీ వాటర్ అవుతుంది. కరెక్ట్. హీట్ చేంజ్ చేస్తుంది. కోల్డ్ కూడా చేంజ్ చేస్తుంది. వన్ స్మాల్ రూల్‌ని గుర్తుపెట్టుకుందామా? హాట్ అయితే వాటర్ పైకి వెళ్తుంది. కోల్డ్ అయితే వాటర్ కిందకి వస్తుంది. ఇలాంటి చిన్న ప్రశ్నలకు సరైన సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ప్రశ్న పెద్ద సైన్స్ టైనీ థింకర్స్ తెలుగు.